నేను గోదా జాన్పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన గుమ్మనంపాటి హసీనా బేగం అనే అమ్మాయి తన భర్త అలాగే మరిది కుటుంబ సభ్యుల వల్ల వరకట్నపు వేధింపులు అలాగే వివిధ రూపాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో గత 40 రోజుల క్రితం ఫిర్యాదు చేయగా సంబంధిత స్టేషన్ ఎస్ఐ గారు వారిని పిలిపించే క్రమంలో పలుసార్లు ఫోన్లు చేస్తే వాళ్ళు కేసులు కట్టండి మేము రామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. పిలిచి 2-3 సార్లు కౌన్సిలింగ్ అనంతరం వీళ్ళ మీద ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి కేసు నమోదు చేసిన తర్వాత నల్లపాడికి సంబంధించిన హసీనా బేగానికి సంబంధించిన భర్త మరిది కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ అమ్మాయి ఇంటిపైన రాత్రి సుమారు 8 గంటల సమయంలో ప్రమోద్ శ్రీనివాస్తో పాటు ఆదం షఫీ ఆషాబి అలాగే హుస్సేన్ అనేటటువంటి వ్యక్తులు ఇంటి మీదకి రాత్రిపూట వచ్చి తలుపు పగలగొట్టి ఆ అమ్మాయిని అసభ్యకరంగా నానా దుర్భాషలాడి పిల్లని కిడ్నాప్ చేస్తామని AP 39 CS 8972 స్కార్పియో నల్ల స్కార్పియో కారులో వచ్చి స్థానికులు వచ్చేసరికి పారిపోయినటువంటి నేపథ్యం ఉంది. సంబంధిత పోలీసులకు ఆ రోజు ఫిర్యాదు చేశారు, కానీ ఆ రోజే వాళ్ళని పంపించడం జరిగింది. తదుపరి ఈ అమ్మాయి మళ్ళా తిరిగి SP గారికి ఫిర్యాదు చేస్తే ఆ యొక్క కంప్లైంట్ని దిశ పోలీస్ స్టేషన్కి పంపించిన అనంతరం దిశ పోలీసు వారు సోమవారం కంప్లైంట్ చేస్తే గురువారం పిలిపించినటువంటి దిశ పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి మీద ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు కొట్టారు, ఆ అమ్మాయిని ఎందుకు అసభ్యకరంగా ఇతర వ్యక్తులు కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే దాని మీద మాట్లాడకుండా కనీసం భర్తను కానీ ముద్దాయిలను పిలిపించకుండా అత్తామామలు పిలిపించి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కట్న కానుకల గురించి మాట్లాడి అవి తేలని పక్షంలో ఈ అమ్మాయికి మద్దతుగా కాకుండా ముద్దాయిలకి మద్దతు తెలిపి కేసు క్లోజ్ అయినట్టుగా కంప్లైంట్ చేస్తే ఈరోజు మరలా తిరిగి ఆ అమ్మాయి స్పందనకు రావడం జరిగింది. స్పందనకి వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఎందుకు వచ్చావు అని బెదిరించే విధంగా సిఐ సుభాష్ని మాట్లాడటం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మహిళా పోలీస్ స్టేషన్లో ఉండబడినటువంటి అధికారులే ఈరోజు ఆ స్టేషన్కి వెళ్ళడానికి భయభ్రాంతులు గురవుతూ ఉంటే ఈరోజు సిఐ సుభాష్ని వ్యాఖ్యలు సిఐ సుభాష్ని ఆ రోజు ప్రవర్తించిన తీరుని ఈరోజు మాలమానాడుగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ఖచ్చితంగా డీజీపీ గారి దృష్టికి మహిళా కమిషన్ దృష్టికి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు ఈ పల్నాడు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఫిర్యాదులు ఏ విధంగా న్యాయం జరుగుతున్నాయో, ఏ విధంగా అక్రమ మార్గంలో బాధితులు కాకుండా ముద్దాలకి కొమ్ము కాస్తా ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన వెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో సుమారు దిశ పోలీస్ స్టేషన్లో ఉండబడినటువంటి సిఐ మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము సమాచారం ద్వారా తెలుసుకుంటాం. ఇది మీడియా ద్వారా అలాగే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తాం. హసీనా బేగం మీద ఎవరైతే ఇంటి మీదకి వచ్చి దాడి చేసి అసభ్యకరంగా దుర్భాషలాడారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా కేసులు నమోదు చేయకపోతే ఉండబడేటటువంటి తల్లి కొడుకులకి కనుక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటానికి ప్రజా సంఘాల ద్వారా సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.